వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి. ఇన్ దిస్ సిరీస్ బ్యాక్ టు బేసిక్స్ విత్ బచ్చు అనిల్ కుమార్. అందరూ రోజు వినేది కామన్గా లార్జ్ క్యాప్ అని ఆర్ బ్లూ చిప్ అని వింటాము, అట్లాగే మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ అని వింటూ ఉంటాం. ఈ క్యాప్ ఏంటి అనే గొడవ అందరికీ అర్థం కాదు, అది ఎక్స్ప్లెయిన్ చేయని. సో లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే క్యాపిటల్, ప్రతిరోజు మార్కెట్ క్యాపిటల్ ప్రకారము ఇండియాలో లిస్ట్ అయిన స్టాక్స్ అన్నిటిని పైనుంచి కిందికి, అంటే టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ అవైలబుల్ ఇన్ ద పూల్, ఫ్రీ పూల్ మల్టిప్లైడ్ బై ఆ రోజు యొక్క ఆ స్టాక్ యొక్క ప్రైస్, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎన్ని లక్షల కోట్లు ఆ కంపెనీ యొక్క వాల్యూ అనేది, మార్కెట్ క్యాప్ అనేది తెలుస్తుంది. ఆ మార్కెట్ క్యాప్ ప్రకారం సార్ట్ చేస్తే హయ్యెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల నుంచి కిందికి వెళ్తూ ఉంటే టాప్ 50 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లార్జ్ క్యాప్ అంటాము. ఇవి యూజువల్లీ మీరు చూసుకుంటే ఆబ్వియస్లీ పెద్ద కంపెనీస్ ఉంటాయి, ఆల్రెడీ మార్కెట్లో పెనిట్రేట్ అయిపోయి ఉంటాయి, గ్రోత్ వచ్చి ఉంటుంది, మార్కెట్ మొత్తం క్యాప్చర్ చేసి ఉంటాయి. వాళ్ళ ఇండస్ట్రీలో బ్యాంకులు అయితే బ్యాంకులు, ఫార్మా అయితే ఫార్మా, ఎటువంటి రంగంలో అయినా సరే, సిమెంట్ అయితే సిమెంట్ కానీ, ఐరన్ అండ్ ఆటో సెక్టార్లో ఆటో కంపెనీస్ కూడా టాప్ కంపెనీస్ మాత్రమే యూజువల్లీ లార్జ్ క్యాప్ ఉంటాయి. ఇవి సేమ్ వే మిడ్ క్యాప్ వచ్చేసి 51 నుంచి 250 వరకు ఉన్న సైజు కంపెనీలు, సేమ్ మార్కెట్ క్యాప్ ప్రకారం అరేంజ్ చేస్తే 51 నుంచి 250 వరకు ఉన్న కంపెనీస్ని మనం మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాము. 251 అండ్ బియాండ్ నియర్లీ 9,000 కంపెనీలు ఇండియాలో లిస్ట్ అయ్యి ఉన్నాయి. ఆ మిగిలిన అన్ని 9,250 కంపెనీలు స్మాల్ క్యాప్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఇవాళ చూసుకుంటే కూడా స్మాల్ క్యాప్స్ ఆల్రెడీ ఒక 35-40 వేలు కోట్ల మార్కెట్ క్యాప్ బిలో ఉన్న కంపెనీసే స్మాల్ క్యాప్స్. ఇప్పుడు దానికన్నా పైన ఉన్నవే మిడ్ క్యాప్స్, అండ్ నియర్లీ 2.5-3 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కన్నా ఎక్కువ ఉన్నవి మాత్రమే లార్జ్ క్యాప్. సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే, మిడ్ క్యాప్ హై గ్రోత్ ఆపర్చునిటీ ఉన్న కంపెనీస్ ఉంటాయి ఒక రీజన్లో, కానీ ఇంకా ఇప్పుడిప్పుడే మార్కెట్ని షేర్ చేసుకొని మంచి బ్రాండ్ బిల్డ్ చేసుకొని పెరుగుతున్న కంపెనీస్. స్మాల్ క్యాప్స్ ఏంటంటే రీసెంట్గా స్టార్ట్ అయ్యి ఒక చిన్న ఏరియాలో కానీ, ఒక చిన్న సెగ్మెంట్ ఆఫ్ బిజినెస్లో మంచి పట్టు ఉండి ఇప్పుడు మెల్లిగా పెరుగుతున్న కంపెనీస్. యూజువల్లీ వీటికి గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి, ఎందుకంటే పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఎవరైనా సరే స్టేబుల్గా పోర్ట్ఫోలియో కావాలంటే లార్జ్ క్యాప్స్ మంచిగా ఉంటాయి, వాళ్ళకి స్టెబిలిటీ ఉంటుంది. మీకు గ్రోత్ ఎక్కువ కావాలి, రిస్క్ తీసుకుంటాను, రిటర్న్స్ ఎక్కువ కావాలి అంటే మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కథ అన్నమాట. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్, డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.